ఎప్పుడు వండే ములక్కాయ పులుసు కాకుండా కాస్త డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నానండి ములక్కాయ పులుసు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. బాండి పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ములక్కాయలు వేసి దోరగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. దానివల్ల ఏంటంటే ములక్కాయలు తొందరగా మగ్గిపోయి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అందుకని చెప్పి నేను ములక్కాయలను ఫ్రై చేస్తున్నాను. కొంచెం సేపు ఫ్రై చేసి తీసేసిన తర్వాత అదే బాండిల్లో ఒక టమాటా, ఒక ఆనియన్ కూడా అవి కూడా వేసి కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత గ్రేవీ రావడం కోసం నేను దానిలో కొంచెం నువ్వులు వేసుకొని ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు దాంట్లో నువ్వులు వేద్దాము. కొంచెం మగ్గిన తర్వాత దీనిలో టేస్ట్ కోసం నువ్వులు వేసి ఫ్రై చేస్తున్నానండి. అవి నువ్వులు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలి. దీంతో పాటు యాలకులు, వెల్లుల్లి, చెక్క, లవంగం వేస్తున్నానండి. దీనివల్ల గ్రేవీ బాగుంటుంది, టేస్టీగా కూడా వస్తుంది. కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది అన్నమాట ఇలా చేయడం వల్ల. అదే బాండిల్లో ఆనియన్స్, వెల్లుల్లి, బాండి పెట్టుకున్న తర్వాత ఆనియన్ వేసి దానిలో పోపు గింజలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలండి. అదే బాండిల్లో నూనె వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు దోరగా వేయించుకోవాలి. ఇందాక మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దానిలో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్టు, పసుపు, కారం, మనం ఎంతైతే కారం తినగలమో అంత ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం వేసుకోవాలి. వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ఇందాక స్టార్టింగ్లో ములక్కాయలు ఏవైతే ములక్కాయలు ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ ములక్కాయలు కూడా వేసి ఫ్రై చేసుకొని కొంచెం మగ్గడానికి వాటర్ పోసుకొని మూత పెట్టేయాలండి. తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మనం గ్రేవీ కోసం కొంచెం చింతపండు రసం వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఎక్కువ గ్రేవీ వస్తుంది, దీనివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉడికిపోయిందో. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఎంతో రుచికరమైన ములక్కాయ పులుసు రెడీ. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.